వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అండి చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఉంది. ఒకప్పుడు పెద్దవాళ్ళు మాత్రం మనం చూసేవాళ్ళం నరాల మంట, అది కూడా అరికాళ్ళ మంటలు, అరిచేతుల మంటలు ఇలా చూసేవాళ్ళము. ఈ మధ్య కాలంలో చిన్న ఏజ్‌లోనే వస్తోంది ఈ ప్రాబ్లమ్. సో, ఈ ప్రాబ్లమ్‌కి మన ఇంట్లోనే చక్కటి సొల్యూషన్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఈరోజు మేడం మేకింగే కూడా చేసి చూపిస్తా అంటున్నారు. ఇది మనం రెగ్యులర్‌గా మీరు మేడం చెప్పినట్టు తీసుకోగలిగితే షూర్‌గా మీరైతే నరాల బాధిత ప్రాబ్లమ్ నుంచి బయటపడతారు అని చెప్పేసి అంటున్నారు. సో, ఆ రెమెడీ ఏంటి? అది మనం ఎలా మేక్ చేసుకోవాలి? ఎలా తీసుకుంటే మనం ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతాము? ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. సో, మేడం ద్వారానే తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, ఈరోజు మన ఇంట్లో దొరికే ఐటెమ్స్‌తో చాలామంది అంటే ఇప్పుడు ఎక్కువ మంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉన్నారు. విటమిన్ బి12 లోపం ఉండొచ్చు. సో, నరాల బాధిత ప్రాబ్లమ్‌కి అరికాళ్ళ మంటలు, చేతి మంటలు, డయాబెటిస్ పేషెంట్‌లో కూడా మనం ఇది చూస్తూ ఉన్నాం. వీళ్ళందరికీ చాలా చక్కగా పనిచేస్తూ ఉంది ఇది. షూర్‌గా వీళ్ళైతే 100% కంపల్సరీ ఈ ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు అని చెప్పేసి అంటున్నారు కదా! సో, ఈరోజు మన ఈ రెమెడీలో ఏం వాడుతున్నారు? అసలుకి ఈ ప్రాబ్లమ్ ఎందుకు వస్తా ఉంది? బేసికలీ నరాల బలహీనత అనేది ఈ మధ్య కాలంలో చాలా మంది కామన్ అయిందంటే అంటే నరాల బలహీనత అంటే ఓన్లీ తిమ్మర్లే కాదు, లేదంటే అరికాలలో మంటలే కాకుండా కొంతమందికి మెడ నొప్పులని, బ్యాక్ పెయిన్స్ అని, సయాటికా పెయిన్ అని, సో తుంటి నొప్పి అని చెప్పి చాలా రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. సో మనం ఏంటంటే పాత జనరేషన్లో పెద్దవాళ్ళలో వయసు మీరిపోవడం వల్ల ఈ బోన్స్లో స్ట్రెంత్ లేకపోవడం వల్ల చాలా కామన్గా చూసేవాళ్ళం. ఈ మోకాళ్ళ నొప్పులంట, బ్యాక్ పెయిన్స్ అంట, ఈ డిస్క్ బల్జ్ అయిందని చెప్పి సర్వైకల్ స్పాండైటిస్ చూసేవాళ్ళం. కానీ ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్లో 30 ఏళ్ళ వాళ్ళు కూడా ఈ వయసుతో సంబంధం లేదండి. ఒక ఏజ్ అని కాకుండా ప్రతి ఒక్కరిలో ఈ బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్, ఈ తుంటి నొప్పులు, ఈ అరికాలలో మంటలు, మన అరికాలలో చూస్తే పగుళ్ళు రావడము, ఇవన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే 50% అయితే ఒకటి బాడీ వెయిట్ ఎక్కువ అయిపోవడం వల్ల, ఈ అధిక బరువు ఉండడం వల్ల ఆ బరువు అంతా మోకాళ్ళ మీద పడడం వల్ల మోకాళ్ళ నొప్పులతో ఒక టైప్ ఆఫ్ నరాల బలహీనత వస్తుంది కొంతమందికి. లేదు కొంతమంది అధిక బరువు అయిపోవడం వల్ల పొట్ట భాగం బాగా పెరిగిపోవడం వల్ల ఆ ప్రెజర్ మనకి ఆ వెన్నుముక భాగం మీద పడి దానివల్ల బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ రావడం కారణమైతే, ఒకటి ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల మెడ సంబంధిత నరాలన్నీ బాగా టైట్ అయిపోయి అక్కడ మనకి ఎక్కువ ఈ నరాల బలహీనత వల్ల వచ్చే సర్వైకల్ స్పాండిలైటిస్ అని ఇలా రకరకాలుగా వస్తున్నాయి అన్నమాట. సో మనకి మెయిన్ థింగ్ ఏమవుతుంది, ఎప్పుడైతే నరాల బలహీనత కానీ, అరికాల్లో మంటలు కానీ, సో బ్యాక్ పెయిన్స్ కానీ, నెక్ పెయిన్స్ వస్తే మనం ఏం చేస్తాం, ఇమీడియట్గా ఫిజియోథెరపీ కన్నా వెళ్తాం, లేదంటే పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ అన్నా వేసుకుంటాం. లేదు అనుకుంటే ఇంకేదైనా సరే మనం సప్లిమెంట్స్ అన్నా వేసుకుంటూ ఉంటాం. నిజంగా ఇది మేడం, ఇప్పుడు యాక్చువల్ మీరు అంటే పెయిన్ కిల్లర్స్ కూడా వాడతామని చెప్పేసి అంటున్నారు. ఈ పెయిన్ కిల్లర్లు వాడడం వల్ల కూడా మన బాడీలో కొన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది ఎక్కువగా వాడితే అని చెప్పేసి అవునండి. మనం వింటాము. సో బేసికలీ ఏంటంటే పెయిన్ కిల్లర్స్ ఎప్పుడైతే మనం ఎక్కువగా అధికంగా వాడుతుంటామో అంటే ఏమనుకుంటా అంటే వారానికి 2 సార్లే కదా వాడుతున్నాము, వారానికి ఒక్కసారే కదా వాడుతున్నాము అని చెప్పేసి అలవాటు అయిపోయి వాళ్ళ వల్ల చాలా రకాల సంబంధిలో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయన్నమాట. సో ఎప్పుడు మెడిసిన్స్కి వెళ్ళడం కానీ, ఏదో ఒక అడిషనల్గా ఏదైనా థెరపీస్ చేయించుకోవడం కానీ జరుగుతుంది కానీ అసలు సమస్య ఎందుకు వస్తుంది అనేది మనం గమనించట్లేదు. సమస్య ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. ఓకే. మనం తింటున్న ఆహారంలో బలమైన ఆహారం లేకపోవడం వల్ల, నరాలకి స్ట్రెంగ్త్ ఇచ్చే ఫుడ్ లేకపోవడం వల్ల, సో మనకి ఈ నరాల బలహీనత, దాంతోపాటు సంబంధిత సమస్యల్లో ఈ సర్వైకల్ అని, బ్యాక్ పెయిన్ అని, లైక్ లంబార్ స్పాండిలైటిస్ అని, ఈ సయాటికా పెయిన్స్ అనేవి కామన్ అయిపోయాయి. ఓకే. సో ఆహారంలో బలమైన ఆహారం ఏమంటాం అంటే మనం విటమిన్ బి12. మనం చాలా వరకు నా దగ్గరికి వచ్చే బ్యాక్ పెయిన్స్ కానీ, నెక్ పెయిన్స్ కానీ ఎవరైనా వస్తే ఫిజియోథెరపీ అని వస్తే నా దగ్గరికి నేను ఏ థెరపీ ఫస్ట్ ప్రిస్క్రైబ్ చేయనండి. ఫస్ట్ నేనేమంటానంటే విటమిన్ బి12 కానీ, ఐరన్ కానీ, డి విటమిన్ కానీ, కాల్షియం కానీ ఈ టెస్టులు చేసుకోమంటాను. ఓకే మ్యామ్. ఈ టెస్టులు చేయించుకున్న ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్, ఈ నరాల్లో బలహీనత, ఈ తిమ్మిర్లు, అరికాలలో మంటలు కానీ ఇవన్నీ వచ్చిన వాళ్ళలో ఆల్మోస్ట్ 99% వాళ్ళలో ఏదో ఒక డెఫిషియన్సీ, ఏదర్ కాల్షియం డెఫిషియన్సీ అయినా ఉండొచ్చు, లేదంటే ఐరన్ డెఫిషియన్సీ అయినా ఉండొచ్చు. విటమిన్ బి12 అయితే చాలా తక్కువ అవుతుందండి, డి విటమిన్. ఈ డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళలో నేను ఫస్ట్ ఏమంటానంటే సరే పెయిన్ కిల్లర్స్ అయితే వేయడం ఆపేసి పెయిన్ ఉన్న చోట మంచిగా అవిసె విత్తనాలు ఉంటాయి కదా మనకి, ఎస్ మ్యామ్. దాన్ని ఫ్లాక్స్ సీడ్స్ అంటారు ఇంగ్లీష్లో. ఆ అవిసె విత్తనాలు తెప్పించి మిక్సీ పట్టించేసేయండి. ఓకే. ఆ మిక్సీ పట్టిన అవిసె విత్తనాలని ఒక గ్లాస్ అంటే ఒక 200 ml వాటర్లో ఒక స్పూన్ అంత పౌడర్ని కలిపేసి దాన్ని ఐస్ క్యూబ్స్ లాగా చేసుకోండి. ఓకే మ్యామ్. ఆ ఐస్ క్యూబ్స్ చేసుకున్న దాన్ని ఐస్ ట్రేలో మనం వాటర్ని వేసామనుకోండి, ఈ అవిసె విత్తనాల పౌడర్ కలిపిన వాటర్ని వేసామనుకోండి క్యూబ్స్ లాగా అవుతాయి. ఐస్ క్యూబ్స్ని పెయిన్ ఉన్న చోట మంచిగా మసాజ్ చేసామనుకోండి చాలా మంచి పెయిన్ రిలీఫ్ అండి. ఓకే. మీకు పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకున్నా కూడా తగ్గని పెయిన్ ఏదైతే ఉందో ఈ అవిసె విత్తనాలతో చేసిన ఐస్ క్యూబ్తో చాలా వరకు పెయిన్ రిలీఫ్ ఉంటుంది మనకి. ఓకే మ్యామ్. సో అప్పటి నుంచి మనం ఏం చేస్తాం, స్లోగా పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఆపేస్తాం. సో మనకి
ఏమి మనం ఎక్స్టర్నల్ అప్లై చేయడం వల్ల పెయిన్ తగ్గుతుంది. మనం ఇంటేక్ ఆఫ్ ఫుడ్లో మనం ఏం చేస్తాము, విటమిన్ B12 కానీ, డి విటమిన్ కానీ, ఐరన్ కానీ, కాల్షియం కానీ ఈ సమపాలంలో ఉన్న ఫుడ్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలి అంటే బాడీ. ఈ రోజు మన రెమెడీలో అవన్నీ పుష్కలంగా పుష్కలంగా ఉన్నాయి అంతే. సో దానిమ్మకాయ అండి, దానిమ్మకాయ చాలా హెల్దీ. ఓకే నరాలలో బలహీనత కానీ, నరాలలో మనకి ఓవర్ హీట్ అంటే అధికంగా బాడీలో వేడి ఎక్కువ అయిపోవడం వల్ల కూడా కొంతమందిలో ఈ నరాల బలహీనత అనేది కామన్ అయిపోయింది. సో అధికంగా వేడి ఉండే వాళ్ళలో కానీ, అధిక బరువు వల్ల వచ్చిన ఈ నరాల బలహీనత కానీ, ఒకవేళ చాలా మందిలో మనకి డయాబెటిక్ ఉండడం వల్ల డయాబెటిక్ న్యూరోపతి అంటారు, అంటే డయాబెటిక్ అధికంగా ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ బాగా ఫ్లక్చువేట్ అవుతుంటాయి కదా, ఓకే వాళ్ళల్లో వచ్చే నరాల బలహీనతను కూడా తగ్గించే గుణాన్ని కలిగి ఉంది. సూపర్ అధిక బరువు ఉంటే అధిక బరువును తగ్గిస్తుంది, వేడి ఉంటే వేడిని తగ్గిస్తుంది, డయాబెటిక్ ఉంటే డయాబెటిక్ని కంట్రోల్ చేసి డయాబెటిక్ వల్ల వచ్చే నరాల బలహీనతను కూడా కంట్రోల్ చేస్తుంది. ఓకే మ్యామ్ బెస్ట్ ఫ్రూట్ అండి దానిమ్మకాయని మనం రెగ్యులర్గా తీసుకోండి. చాలామంది ఫ్రూట్స్లో మనం ఏంటంటే డయాబెటిక్ ఉండే వాళ్ళు తీసుకోవచ్చా తీసుకోవద్దా అనుకుంటారు. డయాబెటిక్ ఉంటే డయాబెటిక్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి కూడా చాలా మంచిగా యూజ్ అయ్యేది ఈ దానిమ్మకాయని రోజు తీసుకోండి. ఓకే అసలు రోజు మనం తీసుకునే బదులు దీన్ని జ్యూస్ రూపంలో మనం ఎలా చేసుకోవడానికి నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రూట్ లాగా అంటే మనం సాయంత్రం ఫ్రూట్ తీసుకోవచ్చు అనమాట. ఓకే మ్యామ్ సో మనం దీంట్లో వేస్తాం ఏంటంటే బీట్రూట్. ఓకే సో ఒకవేళ మన బాడీలో ఐరన్ తగ్గిపోవడం వల్ల నేను చెప్పాను కదా, ఐరన్ తగ్గి ఉంటే ఐరన్ని సమపాలంలో మనం పెంపొందించి అట్ ద సేమ్ టైం ఈ నరాల బలహీనతల్లో మనం మంచి స్ట్రెంథనింగ్ ఫుడ్ తీసుకుంటామండి. ఓకే మ్యామ్ కానీ ఆ స్ట్రెంథనింగ్ ఫుడ్ మన శరీర అవయవాలకి అంటట్లేదు. అంటే నరాలలో ఎంత స్ట్రెంథనింగ్ ఉన్న ఫుడ్, కాస్ట్లీ ఫుడ్ ఎంత తీసుకున్నా కూడా నరాలకి బలం దొరకట్లేదు. ఎందుకంటే పేగుల్లో పేరుకుపోయిన చెత్తా చెదారం అంతా ఓకే మనకి ఫ్రీగా ఫ్లష్ అవ్వట్లేదు మోషన్ ద్వారా. ఈ మోషన్ ద్వారా ఫ్లష్ అవ్వక ఎప్పుడైతే ఈ చెత్తా చెదారమైన ఫుడ్ పేగుల్లో ఇరుక్కుపోయి ఈ ఫుడ్ అనేది టాక్సినేటెడ్ బ్లడ్ కింద కన్వర్ట్ అయ్యి ఆ బ్లడ్ అనేది నరనరాల్లో పోవడం వల్ల ఈ మనకి నరాల బలహీనత. సో ఆ పేగుల్లో ఉన్న మలాన్ని ఫ్లష్ చేసే గుణాన్ని కలిగి ఉండేది ఈ బీట్రూట్. ఈ బీట్రూట్ చాలా మంచిదండి. డైజెషన్ ఇష్యూస్ రావు, ఈ మన ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేస్తుంది, పేగుల్లో ఉన్న మలాన్ని క్లీన్ చేస్తుంది, స్టమక్ని ఫ్రెష్గా ఉంచడంలో ఇది. ఓకే మనం జ్యూస్ చేసే దాంట్లో మనం ఈ 2 ఇంగ్రీడియంట్స్ మేజర్ ఇంగ్రీడియంట్స్ మనం. ఓకే మ్యామ్ సో మనం ఏం చెప్పాను, కాల్షియం డెఫిషియన్సీ వల్ల కూడా అని చెప్తున్నాను. ఆ కాల్షియం సంపూర్ణంగా దొరికేది ఏంటి, నువ్వులు. ఈ నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ ఇవి మాత్రం ఈ జ్యూస్లో మనం ఏ జ్యూస్ చేసినా కూడా నేను 3 ఇంగ్రీడియంట్స్ కంపల్సరీ చెప్తానండి. ఒకటి తెల్ల నువ్వులు అయితే, ఒకటి పంకిన్ సీడ్స్, ఓకే గ్రీన్ కలర్ పంకిన్ సీడ్స్ ఉంటాయి కదా, ఇలా పంకిన్ సీడ్స్. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో నరాల స్ట్రెంథనింగ్ అంటే ఆ పొద్దుతుడిగి విత్తనాలు అంటారు మన కొన్ని ప్లేసెస్. దీనే సన్ఫ్లవర్ సీడ్స్ అంటారు. ఓకే, కుసుమ విత్తనాలు అనుకుంటారు, చాలా ప్లేసెస్లో చాలా రకాలుగా పిలుస్తారు ఈ కుసుమ పూలు. అండ్ మనకి ఇవన్నీ తీసుకుంటున్నప్పుడు కొంతమందికి ఏంటంటే కొన్ని పడచ్చు, కొన్ని పడకపోవచ్చు. కొంతమందికి స్కిన్ ఎలర్జీస్ ఉన్నాయనుకోండి, కొంతమందిలో మనం ఏం చేస్తాము, కొన్ని కండిషన్స్లో ఉన్నప్పుడు కొంతమందికి నువ్వులు పడవు, కొద్దిగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేవాళ్ళు, కొంతమందికి పంప్కిన్ సీడ్స్ పడవు. అలా ఏవి తీసుకున్నా కూడా పడ్డానికి అనుగుణంగా మనకి యూజ్ అయ్యేది అల్లం ముక్క. ఓకే అల్లం ముక్క ప్రతి జ్యూస్లో వేసుకోవడం వల్ల మనం ఎప్పుడైనా సరే బాడీకి పడని జ్యూస్ అయినా సరే తాగితే అది పడేలాగా చేసేది అల్లం. సో అన్నిటికంటే మనకి ఏంటంటే డైజెషన్కి బాగా ఇంప్రూవ్ అయ్యి కొద్దిగా మనం తీసుకుంటున్న జ్యూస్ సాఫీగా స్టమక్లోకి వెళ్ళి ఈజీగా డైజెషన్ అవ్వడానికి యూజ్ అయ్యేది కొత్తిమీర. సో మనం యూజ్ చేసే 7 ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల మన నరాలలో స్ట్రెంతే కాకుండా అధిక బరువును తగ్గించే గుణము అండ్ పేగుల్లో ఉన్న మలాన్ని మొత్తం ఫ్లష్ చేసి కంటి సమస్యలు ఉన్నా కూడా కంటి సమస్యలను కూడా క్యూర్ చేసే గుణాన్ని కలిగి ఉన్నాయి ఈ కంప్లీట్గా ఉన్న మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ వల్ల. సో దీని జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో నేను చెప్తాను. సో మనం దానిమ్మకాయ విత్తనాలని మనం జస్ట్ ఒక గుప్పెడంత దానిమ్మకాయ విత్తనాలు చాలండి. మనం గుప్పెడంత దానిమ్మకాయలు తీసుకుంటే సరిపోతుంది, కావాలంటే ఇంకొన్ని ఎక్స్ట్రా వేసుకోవచ్చు. సో గుప్పెడు కంటే ఎక్కువ అవసరం లేదు. సో బీట్రూట్ మాత్రం కంపల్సరీ ఒక 1/4, ఒక పెద్ద బీట్రూట్ అనుకోండి ఒక 3 ముక్కలు చేసి దాంట్లో ఒక చిన్న ముక్క తీసుకుంటే సరిపోతుంది. సో మనం ఏం చేస్తాము 1/4 మళ్ళీ ఇది కూడా గుప్పెడంతా బీట్రూట్ వేస్తున్నాం అనమాట. బీట్రూట్ మనం పొమోగ్రానేట్ తీసుకోవడం వల్ల ఐరన్ సంపూర్ణంగా దొరుకుతుంది, విటమిన్ B12 దొరుకుతుంది మన బాడీలో. అండ్ చాలా రకాల సమస్యల్ని మనం పోగొట్టుకోవచ్చు అనమాట. మనం సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి కదా, ఒక స్పూన్ని మనం నైట్ నానబెట్టేసుకోవాలండి. లేదు అంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రీప్లేస్మెంట్లో ఈ జ్యూస్ తీసుకుంటే చాలా మంచిది. డైలీ బ్రేక్ఫాస్ట్ చేయకుండా వారంలో 3-4 రోజులు ఈ జ్యూస్ని బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్లో తీసుకుంటే బరువు తగ్గడానికి యూజ్ అవుతుంది, నరాలు కూడా చాలా స్ట్రెంథనింగ్. సో మనం ఏం చేస్తున్నాం, మార్నింగ్ జ్యూస్ తాగుతున్నాం కాబట్టి నైట్ నానబెట్టమంటాను. సన్ఫ్లవర్ సీడ్స్ 1 స్పూన్ వేయమంటాను, అండ్ పంకిన్ సీడ్స్ కూడా 1 స్పూన్ వేసుకోండి. సో 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సో దీంట్లో ఏంటంటే నువ్వులు మనకి ఏంటంటే నానబెట్టుకోవచ్చు, లేదంటే నానబెట్టుకోకుండా కూడా వేసుకోవచ్చు. సో మనం 1/2 స్పూన్ అంత నువ్వులు వేసుకోవాలి, 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ కొత్తిమీర కూడా మనం ఏం చేస్తామంటే జస్ట్ ఒక 1/4 మనం కొద్దిగా బంచ్ ఆఫ్ కొత్తిమీర వేసేసుకుంటాము. అండ్ అల్లం ముక్క
సో అల్లం ముక్క మనం చాలా ఒక చిన్న ఇంచ్ అండి, ఇంత కూడా అవసరం లేదు, జస్ట్ ఈ చిన్న ముక్క తీసుకుంటే సరిపోతుంది. అల్లాన్ని అల్లాన్ని కూడా చాలా మంచిగా ఇలాగా పీసెస్ తీసేసుకొని, అల్లం ప్రతి జ్యూస్లో వేసుకోవాలి. నేను ఏ జ్యూస్ చేసినా కూడా కొద్ది కొత్తిమీర, కొద్ది పుదీనా, అల్లం అనేది కంపల్సరీ వాడమంటాను. సో అల్లం ముక్క వేసుకొని కొద్ది వాటర్ యాడ్ చేసేసి రోజుకి ఎన్నిసార్లు తీసుకోవాలి మేడం? ఒక పూట సరిపోతుందండి. ఒక పూట ఎంత ఎంఎల్ తీసుకోవాలి? మనం 200 ml అంత జ్యూస్ తీసుకుంటే సరిపోతుంది. సో మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ఒకవేళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాక, కొంతమంది బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఉండలేకపోతారు, కొంతమంది బ్రేక్ఫాస్ట్ చేశాక, సో బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మిడిల్లో 11 o'clock కూడా తీసుకోవచ్చు. చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. కానీ మార్నింగ్స్ టైమే ప్రిఫర్ చేస్తాను నేను ఈ జ్యూస్. సో మనం సో ఇలా వడగొట్టకుండానే తాగాలండి, చాలా మంచిది. సీడ్స్ అన్నీ వేసాం కాబట్టి. జస్ట్ ఇంత చూడండి, మనం వేసిన గుప్పెడంత దానిమ్మకాయలు, కొద్దిగా 1/4 అంత బీట్రూట్, కొద్దిగా అల్లం ముక్క, కొత్తిమీర, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ ఇలా దాన్ని వేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ చాలా స్ట్రెంథనింగ్ అండి. మీరు కావాలంటే మార్నింగ్ ఒకవేళ అధిక బరువు ఉండే వాళ్ళలోనే చాలా వరకు మనకి నరాల బలహీనత వస్తుంది. బరువు తగ్గాలనుకున్నా కూడా ఈ జ్యూస్ చాలా మంచిది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉందో బ్రేక్ఫాస్ట్ చేయకుండా, అంటే లేచిన వెంటనే కొద్దిగా జీలకర్రగా, మెంతులు, వాము వేసుకొని, కొద్ది పుదీనా, కొత్తిమీర వేసి లైట్గా మరీచుకొని ఫిల్టర్ చేసుకొని ఒక 250 ml ప్లెయిన్ వాటర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందు, అంటే లేచిన వెంటనే పరిగడుపున కాకుండా పరిగడుపున ప్లెయిన్ వాటర్ తాగి, అది తాగిన ఒక 1/2 hour తర్వాత మనము ఇప్పుడు నేను చెప్పిన జీలకర్ర, వాము, మెంతులు, కొత్తిమీర, పుదీనా వేసి లైట్గా మరిగించుకోండి, ఫిల్టర్ చేసి ఆ వాటర్ తాగండి. ఆ వాటర్ తాగిన తర్వాత మార్నింగ్ 9 o'clock అలా బ్రేక్ఫాస్ట్లో ఈ మంచి జ్యూస్ తీసుకోండి. చాలా హెల్తీ అండి, చాలా హెల్తీ. అండ్ దానిమ్మకాయ తినడం స్టార్ట్ చేసిన వితిన్ స్పాన్ ఆఫ్ 5-10 daysలోనే మీకు మంచిగా ఆ స్ట్రెంగ్త్ కానీ, ఆ ఎనర్జీ కానీ, చాలా హెల్తీగా అనిపిస్తారు మీరు. అండ్ ఆ డిఫరెన్స్ ఏంటంటే, ఎంతోమంది పేషెంట్స్ని మేము ఎన్నో రకాల సమస్యలతో, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకం సమస్యలతో వస్తారు. ఆ రకమైన సమస్యల్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేయాలి, కొన్ని ఇంగ్రీడియంట్స్ వేయకూడదు అని క్లుప్తంగా చెప్తాను. అట్ ద సేమ్ టైం ఈ జ్యూస్ ఏదైతే ఉందో నరాల స్ట్రెంథనింగ్కి అండ్ వీక్నెస్కి, బోన్ స్ట్రెంథనింగ్కి, అండ్ ఏదైతే సప్లిమెంట్ B12 కానీ, డి విటమిన్ కానీ, ఐరన్, స్పెషల్లీ ఐరన్ కానీ, కాల్షియం కానీ, ఏ డెఫిషియన్సీ వల్ల అయితే ఏ రకమైన సమస్యలు, అంటే బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్, ఏ రకమైన సమస్యలు వస్తున్నాయో అండ్ అవన్నీ తగ్గించి బాడీలో హీట్ తగ్గించడానికి కూడా సంపూర్ణంగా యూజ్ అయ్యేది ఈ జ్యూస్. ఇది రెగ్యులర్గా తీసుకోండి, ప్రతిరోజు అండి, 10 రోజులు రెగ్యులర్ తీసుకోండి. ఆ డిఫరెన్స్ మీరు చూడొచ్చు. తీసుకొని హెల్తీగా ఉంచుకోండి నరాలు స్ట్రెంథనింగ్ ఉంటేనే మనం డే మొత్తం యాక్టివ్గా వర్క్ చేయగలుగుతాం. బ్రెయిన్ కూడా చాలా యాక్టివ్గా, ఫ్రెష్గా అనిపిస్తుంది. సో బాడీ కూడా మంచిగా ఇది చేసుకోవాలంటే దీంతో పాటు రెగ్యులర్గా యోగా కూడా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. యోగా చేసుకోండి, హెల్తీగా ఉండండి అండ్ మంచి ఫుడ్ తీసుకోండి. ఓకే, నిజంగా మేడం ఈరోజు మన ప్రేక్షకుల కోసం నరాల బలహీనత ప్రాబ్లంకి చాలా చక్కటి రెమెడీని మీరు పరిచయం చేశారని చెప్పాలి. షూర్గా మన ప్రేక్షకులు కూడా దీన్ని గమనించి షూర్గా మీరైతే రెగ్యులర్గా మేడం చెప్పిన 10 days తీసుకోండి మీ ప్రాబ్లమ్స్ బయటపడడానికి. అట్ ద సేమ్ టైం దీన్ని రెగ్యులర్గా తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు కూడా అని చెప్పేసి అంటున్నారు మేడము. మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ డ్రింక్ తీసుకొని వెయిట్ లాస్ అవుతారని కూడా నేను భావిస్తున్నాను. అట్ ద సేమ్ టైం యోగా కంపల్సరీ అని చెప్పారు. యోగా కంపల్సరీ చేయండి మేడం. ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీ చెప్పారు. థ్యాంక్ యూ మేడం. నమస్తే.